హాయ్ ఫ్రెండ్స్, తోటకూర టమాటో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా తోటకూరని శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ జీలకర్ర అనేది మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఆనియన్స్ అనేది కొంచెం ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటాస్ని కట్ చేసి వేసుకోవాలి. టమాటాస్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకు టమాటాస్ అనేది మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం తోటకూరని వేసుకోవాలి. తోటకూరని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్లో మనకి ఇక్కడ మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు మంచిగా తోటకూర అనేది మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ ఉండే తోటకూర టమాటా ఫ్రై రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.